హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాయ చేసుకుందాము. గారకాళ్ళు మేము చూస్తూ ఉంటే ఐస్ లాగా ఉన్నాయి కదా. ఐసులతో ఏమన్నా కర్రీ చేస్తున్నావేమో ఎక్కువ అనుకుంటారేమో. కాదండి, ఈ గారకాళ్ళు వైట్లో ఈత తెల్లగా ఎట్ట కడుగుతారో ఏమో కానీ అసలు ఒక ఎంటుకు ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి అబ్బా. నేనైతే ఉప్పు పసుపు వేసి కడిగేసి పసుపు ఉప్పు వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను అనమాట. ఉడికిన తర్వాత పక్కన ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసి ఆనియన్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసేసి అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసి ఇందులో పసుపు, ఉప్పు, కారము, క్యాప్ మాజీ, మెడ్రాస్ కర్రీ పౌడరు అన్నీ వేసేసాను అనమాట. కొంచెం దాల్చిన చెక్క పౌడరు, లవంగాల పౌడర్ అయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గారకాళ్ళు అందులో వేసేసాను అనమాట. అందులో వేసేసి కొంచెం శనగపప్పు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకొని అది కూడా వేసేసాను. వేసేసుకొని బాగా కలిపేసాను. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేనైతే ఫస్ట్లోనే చెప్పేసాను కదా. అంతే అండి, వాటర్ పోసేసి కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. ఉడికించుకున్న వాటర్ అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు అయితే కుక్ చేసిన తర్వాత అయితే సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది రెసిపీ అనేది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.